డీటెయిల్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా సీఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగరాజుపై నమోదైన హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు. సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగరాజుపై నమోదైన హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కృష్ణలంక సీఐ నాగరాజ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఈరోజు కృష్ణలంక సీఐని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా గాజే సాయి కృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ఆయనపై ఆ నిర్బంధం అదే హత్య కేసు కింద కూడా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు అనుమానాలపై కూడా సిట్టు నిన్న వారి నివాసానికి వెళ్ళి మరి ఆ తల్లి విజయలక్ష్మితో పాటు మేనమామలు నవరంగు నాగేశ్వరరావు దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ రికార్డు సంబంధించి కూడా వారు సిట్టు దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకున్న వైనంపై కూడా తాము వాటికి సంతృప్తి వ్యక్తం చేశామని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా సిట్టు విచారించి అక్కడ కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించింది. అయితే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందిని కూడా విచారించిన సిట్టు ఈ ఆధారాల నేపథ్యంలో ఈరోజు నాగరాజుని విచారిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ దర్యాప్తులో తేలిన అంశాలకు సంబంధించి తల్లి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా నాగరాజు ఇటు ఉంచి ఆయా కేసులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ విధంగా సాయి కృష్ణను విచారించారు, ఇందులో ఆయనతో పాటు కృష్ణలంక పోలీసులు కానిస్టేబుల్ ఎవరెవరు ఉన్నారు, అలాగే టాస్క్ ఫోర్స్కు సంబంధించి సిబ్బంది ప్రమేయం ఇందులో ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే NBW నాన్ బెయిలబుల్ వారెంట్ కింద 2 పెండింగ్ ఉన్నాయని చెప్పి మొట్టమొదటి కృష్ణలంక పోలీసులు నాగరాజు చెప్తా ఉన్నారు. ఆ కేసులో కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వారు ఎందుకు విచారించారనే అంశాలపై కూడా ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే హోటల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలకు సంబంధించి కూడా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అలా ఎందుకు పంపించారనేది కూడా తేలాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాగరాజు చుట్టూని మొత్తం కేసు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాగరాజుని అనేక కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు సేకరించిన సమాచారం మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా కొంత మాయమైందని కూడా చెబుతున్న నేపథ్యంలో అదంతా వీటికి సంబంధించి నాగరాజు దగ్గర ఉన్న ఆధారం ఏంటి, అలాగే అతను ఏం చెప్తున్నాడనే అంశాలపై కూడా ఇదంతా ఇప్పుడు అతని స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత కోర్టుకు సమర్పించే ఆధారాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే బయట ఎన్ని ఆరోపణలు ఉన్నా ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా న్యాయస్థానానికి మాత్రం సాక్ష్యం చాలా కీలకం. ఇప్పుడు ఆ సాక్ష్యాలను సేకరించేందుకే సిట్టు చాలా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉంది. అనేక మంది ఎన్నో విమర్శలు చేస్తున్న ఈ కేసుకు సంబంధించి చట్ట ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందనే సూత్రం ఆధారంగానే సిట్టు ఎక్కడ బయటికి ఒక సమాచారం కూడా పక్కనీయకుండా ఆ పూర్తి స్థాయిలో ఈ నివేదికలను కూడా సిద్ధం చేస్తూ ఉంది. మొత్తం దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత అవన్నీ కూడా ఇటు కోర్టుకి అటు ప్రభుత్వానికి అందజేయనుంది. అది మొత్తం ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి నాగరాజు ఇందులో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఏం చెప్తాడు, ఆయన ఎవరెవరు పేర్లు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అతనే కీలక నిందితుడిగా
అందరూ అనుమానిస్తున్న నేపథ్యంలో అతని చుట్టూ ఎవరన్నా చేసి ఈ మొత్తాన్ని ఒత్తిడి చేసి చేపించారా, అనుకోకుండా జరిగిందా, ఇలా చాలా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు నాగరాజు నుంచే సేకరించాల్సి ఉంది. ఒకవేళ ఆయన నోరు విప్పి మరికొంతమంది పేర్లు చెప్పే అవకాశం ఉంటే వారిని కూడా మళ్ళీ విచారించి అధికారులు విచారించిన తర్వాత వారిని కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఈ దర్యాప్తులో నాగరాజు చెప్పే అంశాలను బట్టే ముడిపడి ఉంటున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇంకా ఈ ఘటన మానవీయ కోణంలో కూడా అందరినీ కలిసివేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు నాగరాజు పాత్రతో పాటు ఎంతమంది పాత్రదారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్న అంశాలపై కూడా ఇవాళ రేపట్లో తేలిపోతుంది. ఈ విచారణ పూర్తి చేసిన తర్వాత నాగరాజుని ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే అది ఈ రాత్రి కావచ్చు రేపు అనేది సిట్టు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం విచారణ మొత్తం కూడా పూర్తిగా గోప్యంగానే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అక్కడ. యామిని, సో నాగరాజుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ లో ఇంకా మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉంది అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మన దగ్గర? అంటే ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ తల్లి, అలాగే కుటుంబ సభ్యులు, సాయికృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ నాగరాజు పేరే మొదటి నుంచి ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ తర్వాత ఈ విచారణ క్రమంలో ఏసీపీ దైవప్రసాద్ విచారించిన సమయంలోనూ, ఇప్పుడు సిట్టు విచారించిన సమయంలో కూడా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, మరో 2 కానిస్టేబుళ్ళు వీరు కూడా అతను ఇంట్రాగేషన్ చేసిన సమయంలో ఒక హోటల్లో ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నాగరాజుని విచారించిన తర్వాత తప్పకుండా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే కృష్ణలంక పోలీసులు, ఎందుకంటే ఇంత ఇంట్రాగేషన్ నిజంగా జరిగి ఉంటే కేవలం ఒక నాగరాజు మాత్రమే చేయడు, అతని చుట్టూ ఉన్న కానిస్టేబుల్స్ కావచ్చు, సిబ్బంది కూడా పాత్ర తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తుంటే ఇతని చేతులు అతను లాకప్ డెత్ జరిగి దహనం చేసే వరకు వెళ్ళి ఉన్నా కూడా ఈ మొత్తం ఒక్క మనిషి చేసే ప్రక్రియ కాదు. దానికి సంబంధించి పై అధికారుల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయా, అది కింద స్థాయి సిబ్బందితో కలిపి ఇతనే చేశాడా, అది ఈ మొత్తం కోణానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి తప్పకుండా మరి కొంతమంది పాత్రదారుల పేర్లు అయితే బయటకు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరెవరి పేర్లు వస్తాయి, వారి పాత్ర ఎంతవరకు ఉంది, వారు నాగరాజు ఆదేశంలో చేశారా లేకపోతే వారు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారా, ఇట్లా అనేక కోణాలు. అదే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంబంధించి నాన్ అవైలబుల్ వారెంట్కి సంబంధించి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఇందులో ఎటువంటి పాత్ర లేదని న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కానీ వారు కూడా విచారించి ఇంట్రాగేషన్ చేశారని చెప్తున్న నేపథ్యంలో వారికి ఎవరు ఆదేశిస్తే ఈ వ్యవహారం నడిపారనే అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇట్లా తప్పకుండా నాగరాజు కాదు, దాదాపు 10 మంది పేర్లు తప్పకుండా వస్తాయి. అయితే ఆ 10 మంది ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, వారి ఏ విధంగా అతను ఇంట్రాగేషన్ చేయడంలో కానీ, మాయం చేయడంలో కానీ, ఇలా చనిపోవడంలో కానీ వారి పాత్ర ఏ మేరకు ఉంది, వారు ఎంతవరకు వ్యవహరించారనే అంశాలకు సంబంధించి ఇప్పుడు విచారణలో తేటతెల్లమవుతుంది. దాంతోపాటు నాగరాజు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరి కొంతమంది పేర్లు తప్పకుండా వెలుగులోకి వస్తాయి. వారిని కూడా విచారించిన తర్వాత ఒక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సిట్ అందించే అవకాశం ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.